ఇయాల రేపు ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఏం తెలుస్తలేదోలా ఏ రోజు ఏం వార్త చెప్పాల్సి వస్తుందో అని మేము కూడా బాధపడే పరిస్థితులు వస్తున్నాయి. అవి చూస్తున్న మీకే కాదు, ఆ ముచ్చట్లు చెప్తున్న మాకు సుతం వణుకు అనిపిస్తున్నది. ఇగియాల్టి బస్సు కంకర టిప్పర్ ప్రమాదం గురించి నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రోలా. తాండూరుకెంచి హైదరాబాద్ పోతున్న ఆర్టీసీ బస్సు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ కాడికి రాగానే ఎదురుంగా కంకర లోడుతోటొత్తున్న టిప్పర్ లారీ టక్కర్ పెట్టేటాళ్లకు చెప్పరాని ఘోరమే జరిగిందిలా. మొత్తం 21 మంది జీవిడిచిర్రు. చాలా మందికి దెబ్బలు బగ్గనే దాకినాయి. టిప్పర్ బలంగా దాకేటాళ్లకు బస్సు డ్రైవర్ తోటి అన్నట్టుగా ఎన్నుకున్న 8 సీట్లల్లున్నోళ్లు ఆనవాళ్లు లేకుండా పోయిర్రు. టక్కర్ అయినాక టిప్పర్లున్న కంకర మొత్తం బస్సు లోపట పడేటాళ్లకు చాలా మంది ప్రయాణికులు ఆ కంకర్లనే చిక్కుకపోయిర్రు. వాళ్ళను బయటికి తీసుడు కూడా పెద్ద కష్టమే అయింది. ఒక్కింటోళ్లే 3 అక్కజెల్లెళ్ళు జీవిడిచేటాళ్లకు అలా ఊరు మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. అన్నం పుణ్యం తెలవని 15 నెలల పసిపాపతోటి అన్నట్టుగా తల్లి కూడా జీవిడిచేటాళ్లకు సూష్ణోళ్ళ గుండెలన్నీ ఔషిపోయినట్టే అయింది. ఇక తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేసేటాళ్లకు గీ చిన్నారులు అనాథలయ్యారు. తెల్లారక ముందే సంబురంగా పట్నానికి బయలునోళ్ళు ఇంకో గంటన్నర అయితే ఎవ్వరు పోవాల్సిన కాడికి వాళ్ళు పోదురు. కానీ కంకర టిప్పర్ రూపంలో మృత్యు వచ్చి వాళ్ళని ఈ లోకానికి దూరం చేసింది. జీవిడిచినోళ్ల కుటుంబాలకు సర్కార్ తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షలు, దెబ్బలు దాకినోళ్లకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పిండు. ఇక తెలంగాణ సీఎం మంత్రులతో అన్నట్టుగా ఏపీ సీఎం, చిన్న సీఎం, ప్రధాని, ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ కూడా ఈ ప్రమాదం జరిగిందని తెలిసి బాధపడ్డారు. ఇక రోడ్డు చేయంగానే ఈసొంటి టక్కర్లు జరుగుతున్నాయని అక్కడి జనాలు కోపానికి రావట్టిరు. ఇక ఇది రాజకీయాలు మాట్లాడే యాళ్ల కాకున్నా ఇప్పటికైనా సర్కార్ మేల్కొని ప్రమాదాలు జరిగే అవకాశాలున్న రోడ్లను మంచిగా చేయాలి. ఇక హెవీ లోడ్ తోటి వాహనాలు నడవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇక కొన్ని ఆర్టీసీ బస్సులలో 100 మందికి మీదనే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి జనాల తిప్పలు తీరవాలి అని కొందరు లీడర్లు సలహాలు ఇచ్చారు. ఇంకోపారి ఇసొంటి ప్రమాదాలు జరగొద్దని, ఇసొంటి వార్తలు మేము చెప్పే పరిస్థితి రావద్దని మన జోర్దార్ వార్తల తరపున కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.